కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మహిళలకు ఎంతో మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నది. ఉదాహరణకు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, అలాగే ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మరలా మహిళలకు ఒక తీపి కబురు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదే పొదుపు మహిళలకు ఆన్లైన్లో రుణాలు పొందే సదుపాయం కల్పించబోతున్నారు. దీనివల్ల మహిళలు బ్యాంకు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే తప్పుతుంది. వాళ్ళకు మన రాష్ట్రంలో 1,13,00,000 మంది పొదుపు మహిళలు ఉన్నారు. 26,000 కోట్ల రూపాయల రుణం వాళ్ళు సమకూర్చుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను, ముఖ్యంగా మహిళలను తయారు చేయాలని ఆయన ఆలోచన. మరి మన చంద్రబాబు నాయుడు గారు గాడి తప్పినటువంటి మన రాష్ట్రాన్ని, విధ్వంసమైనటువంటి మన రాష్ట్రాన్ని ఆయన ఈ 2 ఏళ్ళ కాలంలో గాడిలో పెడితే మరి వైఎస్ఆర్సీపీ ఆ ఇమేజ్ని అన్నీ దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో రోజుకొక బురద చల్లడం కార్యక్రమం తీసుకున్నాం. ఉదాహరణకు మీరు తీసుకుంటే ఒక 2 రోజులు కిందట తిరుమలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఖాళీ మద్యం సీసాలు తీసుకొని పోయి తిరుమలలో వేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ఫిట్ ఫర్ గవర్నెన్స్, ఆయన బురద చల్లాలా, ఆయన మీద ఏదో ఒక నెపం నెట్టాలా అనే కార్యక్రమంతో వాళ్ళు ఈ పని చేశారు. దీన్ని లోతైన దర్యాప్తు చేసినాక పట్టబయలైంది. ఏమని? ఈ పని చేసింది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని. ఇది ప్రచారం చేసేదానికి వైఎస్ఆర్సీపీ ఛానళ్ళు కానీ వాళ్ళ పేపర్ కానీ ఎంతో తాపత్రయపడింది. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని 2 పాదాల మీద, అంతే అట్లా డెవలప్మెంట్ మీద, సంక్షేమం మీద నడుపుతూ ఉంటే ఇది ఓర్చుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు రోజుకొక బురద చల్లుతూ ఈ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనే ఒక కుట్ర పన్నుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు.